ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధిని ఎవరు ఆపలేరు. వైసీపీ కావాలనే విమర్శలు చేస్తోంది. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే. చిలకలూరిపేట విజయ బ్యాంక్ సెంటర్ లో కారు బీభత్సం. టిఫిన్ సెంటర్ లోకి దూసుకెళ్లిన కారు, సామాగ్రి, ఫర్నిచర్ ధ్వంసం. చిలకలూరిపేట జాతీయ రహదారిపై గణపవరం వద్ద లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. లారీలో ఉన్న పత్తి బేళ్లు దగ్ధం. కిసాన్ క్రెడిట్ కార్డు ప్రతి ఒక్క రైతుకు అందించాలి. అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ కృతిక ఆదేశాలు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ దిగజారుడు విమర్శలు చేస్తుందని, ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా అనుకూల మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తోందని, 5 ఏళ్లలో రాష్ట్రంపై అప్పులు, ప్రజలపై పన్నుల భారం మోపిన వారు నేడు కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం ఆయన ఎడ్లపాడు మండలం జాలాది ఉప్పరపాలెం గ్రామంలో పర్యటించి 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి గ్రామస్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభ ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల సంతృప్తి మేరకు మరింత సంక్షేమం, అభివృద్ధి చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ నిధుల కొరత వల్లే కొంత ఆలస్యం అవుతుందన్నారు. ఇక పంచాయతీ నిధుల్ని అధికారులు, స్థానిక నాయకులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎక్కడా మారుమూల గ్రామంలో కూడా చిన్న రోడ్డు వేయని వారు నేడు పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ప్రత్తిపాటి అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ఢోకా ఉండదని, ఆయన నాయకత్వంలో ప్రజలకు మేలు తప్ప ఎన్నడూ కీడు జరిగింది లేదన్నారు. గత పాలకులు కేవలం దోపిడీ కోసమే రాష్ట్రాన్ని పాలించారని, వారిని నమ్మి తాము ఎంత నష్టపోయామో ప్రజలు కూడా గుర్తించాలని ప్రత్తిపాటి హితవు పలికారు. కేవలం 20 నెలల్లోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటు అనుసంధాన రహదారులు పూర్తి చేశామని, చంద్రబాబు అభివృద్ధి పనుల అమల్లో ఎంత పట్టుదలతో ఉన్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. మంచి నాయకత్వం ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని, జగన్, వైసీపీ నేతలు చేసే విష ప్రచారాన్ని పట్టించుకోకుంటే వారి నోళ్లే మూతపడతాయని ప్రత్తిపాటి అన్నారు. వారు చేసే దుష్ప్రచారానికి స్పందిస్తూ పోతే 5 ఏళ్లు అదే సరిపోతుందన్నారు. నమ్మకంతో కూటమి పార్టీలను గెలిపించిన ప్రజలకు మాత్రమే తాము జవాబుదారులుగా ఉంటామని, రాజకీయాలకు పనికిరాని అసమర్థుల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ వాస్తవ్యులు ఎంబులూరి అంకమ్మరావు కుమారుని వివాహం చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు నాగరాజు, లక్ష్మీ తేజోవతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట నిడమనూరి హనుమంతరావు, పాటిబండ్ల సుబ్బయ్య, నాంపల్లి బాబు, రాజవరపు ఏడుకొండలు, అంజయ్య, ప్రత్తిపాటి నాగరాజు తదితరులున్నారు. శ్రీమతి పెర్సీ స్వరూప గారి సంస్మరణ దిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్, ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ డేవిడ్ కుమార్తె, వేద స్కూల్ డైరెక్టర్ శ్రీమతి పెర్సీ స్వరూప శ్రీగిరి గత నెల 4న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి సంస్మరణ సభ ఏఎంజీ నందు జరుగుతుండగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీమతి డాలీ పాప చిత్రపటానికి నివాళులర్పించి వారి గురించి మాట్లాడారు. డాలీ చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళులర్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. చాలా విచారకరం, ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె అకాల మరణం వారి కుటుంబానికి కాదు, ఈ చిలకలూరిపేట సమాజానికి కూడా చాలా పెద్ద లోటు అని అన్నారు. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆమెను చాలా దగ్గరగా ఉండి చూడటం జరిగిందని, ఆమెలో సేవా గుణంతో పాటు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ గౌరవించే గొప్ప సంస్కారం ఉంది. బాగా పేదలు నివసించే స్లమ్ ఏరియాల్లో విద్యా సంస్థలు నెలకొల్పేవారని, వారు కలలో కూడా ఊహించలేని విధంగా ఇంగ్లీష్ విద్యను వారికి అందించి ఈ రోజు వారంతా ఉన్నత స్థానంలో ఉండటానికి డాలీ చేసిన ముఖ్య కారకులని అన్నారు. ఇక ప్రతి ఇంటికి కూడా ఆర్థిక సహాయం చేసి ఆ కాలనీ మొత్తం ఒకేసారి నిర్మాణం అయ్యేలా ఆమె చేసిన సహాయం వారు ఎవరు కూడా మర్చిపోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రంథి ఆంజనేయులు, ప్రత్తిపాటి విజయ్ ఉన్నారు.
శంకుస్థాపన దగ్గర నుంచి బిల్డింగ్ పూర్తయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటేక్ చేసిన దాకా వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఆయన చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసిన అతి గొప్ప పని ఈరోజు డాలి గారి ఆమె చేసినటువంటి సేవల్ని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఆమెకి నివాళి అర్పించడం కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా విచారకరం. ఎంతో భవిష్యత్తు ఉండి ఆమె యొక్క అకాల మరణం వారి కుటుంబానికే కాదు, ఈ చిలకలూరుపేట ఈ సమాజానికే చాలా లోటు. ఆమెని నేను 2004 నుంచి 9 దాకా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా దగ్గరగా చూడటం జరిగింది. ఆమెలో ఉన్నటువంటి సేవాభావం కానివ్వండి, మనుషుల్ని ఎంత సంస్కారంగా, ఎంత గౌరవంగా, ఎంత గొప్పగా పలకరిస్తుందో ఆమెలోనే చూశారు. ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరిని అగౌరవంగా మాట్లాడటం కానీ, ఇంకొక రకంగా చూడటం కానీ ఆమె దగ్గర ఎప్పుడు చూడాల. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వీరు గొప్పవారు, వీరు పేదవారు తారతమ్యం లేకుండా మనుషులందరినీ కూడా చాలా చక్కగా చూసేది, గౌరవించేది. అది వారి తండ్రి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి సంస్కారం. ఆ కుటుంబమే ఒక పర్పస్ కోసం ఈ లోకంలోకి రావటం జరిగింది. జాన్ డేవిడ్ గారు ఏఎంజీ సంస్థను స్థాపించి కొన్ని వేల లక్షల మందికి సహాయం చేశాడు. విద్యలో కానివ్వండి, వారి యొక్క వృత్తుల్లో నుంచి బయటపడి వారు సజావుగా జీవించడానికి కావలసినటువంటి సహాయం చేయడంలో కానివ్వండి, అట్లాగే అనారోగ్యం బారిన పడి సమాజానికే దూరంగా విసిరివేయబడినటువంటి కుష్ఠ వ్యాధిగ్రస్తుల్ని హక్కును చేర్చుకొని వారికి వసతి కల్పించి వారికి ఆ వ్యాధిని నిర్మూలించడం కోసం, ఆ వ్యాధిలో నుంచి బయటపడటం కోసం ఆయన చూపించినటువంటి ఔదార్యం కానివ్వండి, దాతృత్వం కానివ్వండి, మనం ఇప్పటివరకు కూడా ఈ ప్రాంతంలో చూసి ఉంటాం. ఆ రకంగా వారందరినీ కూడా ఆదుకొని సమాజంలో ఎవరైతే విసిరివేయబడ్డారో, ఎవరైతే ఆదరణకు నోచుకోలేదో వారిని అందరినీ కూడా ఈ కుటుంబం హక్కును చేర్చుకొని వారికి సహాయం చేసినటువంటి కుటుంబం జాన్ డేవిడ్ గారి కుటుంబం. చిలకలూరిపేట మండలంలోని పసుమరు గ్రామ పరిధిలో గల NH 167A అప్రోచ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి అనిల్ కుమార్ గత కొద్ది రోజులుగా తన సిబ్బందితో కలిసి ఈ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ఈ బ్లాక్ స్పాట్ వద్ద వాహనదారుల భద్రతే లక్ష్యంగా ఆయన స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచారు. అందులో భాగంగా వాహనదారులను హెచ్చరించడానికి రోడ్డుపై ప్రత్యేక సిగ్నల్ లైట్లను అమర్చారు. వాహనాల వేగాన్ని అదుపు చేసేందుకు అవసరమైన స్పీడ్ బ్రేకర్లు మరియు ఇతర నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రమాద తీవ్రతను సూచించే స్టాఫ్ బోర్డులు మరియు సూచికలను రహదారి పొడవునా ఏర్పాటు చేయడమైంది. వాహనదారుల నిబంధనలు పాటించాలని, వేగ నియంత్రణ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నాదెండ్ల మండలం సాతులూరులో మొక్కజొన్నల వ్యాగన్ల వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కరీముల్లా ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సెస్ పాస్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని ఆయన పరిశీలించారు. ఈ పర్యవేక్షించిన వారిలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా వెంట కార్యదర్శి దేవరకొండ తిరుపతి రాయుడు, సూపర్వైజర్ టి కళావతి, వి నరసింహారెడ్డి ఉన్నారు.
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో బుధవారం ఒక భారీ ప్రమాదం తప్పింది. దుద్దితో వెళ్తున్న ఒక లారీ అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. లారీలోని కాటన్ నిల్వలకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా పొగలు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సమయానికి సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పినప్పటికీ లారీలోని దూది చాలా వరకు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు మరియు జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అర్థం కాలే అదే తెలియదు చిలకలూరిపేట పట్టణంలోని నర్సరావుపేట సెంటర్ నందు డాక్టర్ ప్రవళిక ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తికేయ డెంటల్ కేర్ హాస్పిటల్ ను ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ అత్యాధునికమైన పరికరాలతో డెంటల్ హాస్పిటల్ ను పేట ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ ప్రవళికని పుల్లారావు దుశాలువతో సత్కరించి అభినందించారు. గణపవరం గ్రామం నందు చిలకలూరిపేట పట్టణానికి చెందిన గుడిపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత హైరిచ్ వాటర్ ప్లాంట్ ను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ప్రారంభించారు. ప్యూరిఫైర్ విధానాన్ని, పరికరాల పనితీరు గురించి తెలుసుకుని వాటర్ ప్లాంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది సాతులూరి భాగ్యరావు కుమార్తె యమున సివిల్ జడ్జిగా ఎంపిక అనంతరం మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సివిల్ జడ్జిగా ఎంపికైన యమునని పుల్లారావు అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భాగ్యరావు కుమార్తె యమున సివిల్ జడ్జిగా ఎన్నికవటం సంతోషంగా ఉందని, మొదటి ప్రయత్నంలో అవకాశం చేజారినా అధైర్యపడకుండా రెండో ప్రయత్నంలో ఆమె పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కఠోర శ్రమతో సివిల్ జడ్జిగా ఎంపికైన యమున విజయం ఈ తరం యువతకు ఒక గొప్ప స్ఫూర్తి అని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కారు బీభత్సం సృష్టించింది. స్థానిక ఈగిల్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద గంజాయి మత్తులో ఉన్న కొందరు యువతీ యువకులు పెను బీభత్సం సృష్టించారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు కారు వేగంగా నడుపుతూ ఒకేసారి అదుపు తప్పి రెస్టారెంట్ బోర్డును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాద తాటికి ఈగిల్ బిర్యానీ రెస్టారెంట్ తో పాటు పక్కనే ఉన్న టిఫిన్ హోటల్ సామాగ్రి పూర్తిగా ధ్వంసమై నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో తమకు సుమారు 1,50,000 వరకు నష్టం వాటిల్లిందని రెస్టారెంట్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఫర్నిచర్, బోర్డులు, ఇతర సామాగ్రి పూర్తిగా విరిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే చిలకలూరిపేట అర్బన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న 5 వ్యక్తులు గంజాయి మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోడ్డుపై పడి ఉన్న బోర్డును, ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. తీవ్రమైన గంజాయి మత్తులో ఉన్నప్పటికీ కారులో ఉన్న ఆ 5 యువతీ యువకులకు ఎటువంటి గాయాలు కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి పూర్తి వివరాలు ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చెప్తాను చెప్పాను వాళ్ళకి अरे यार चलो कुछ भी नहीं होता क्यों डर क्यों रहा పొట్టి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి వార్షిక సంవత్సరీకం సందర్భంగా పేద విద్యార్థులకు ఆర్థిక సహకారాన్ని వారి కుమారులు పొట్టి శ్రీరాములు అనురాధ దంపతులు అందించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు, మాజటి నరేంద్రబాబు, కేవీఎస్ కృష్ణుడు, చిలకల రామలింగేశ్వర పాల్గొన్నారు. ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డును మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకులతో కిసాన్ క్రెడిట్ కార్డుల జారీపైన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రైతులకు ఆర్థికంగా మరింత బలాన్నిచ్చే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలను పొందగలరని పేర్కొన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం తక్షణ ఆర్థిక సహాయం పొందవచ్చు. ఇది రైతులపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించడంలో మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. లబ్ధిదారులకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ఇప్పటికే కార్డు పొందిన రైతులు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించి ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలను పొందాలని కోరారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీకు అక్కడ ఎక్కువ వినుకొండ వైపు ఉన్నాయిగా, యానిమల్ హస్బెండరీ హబ్ లాగా ఉంది అక్కడ. ఇంకా ఇక్కడ ఏరియా 100% నుంచి చూడచ్చు అని యూనియన్ బ్యాంక్ 2250 చూపిస్తున్నారు. 2250 అయింది మేడం మాది కూడా. ఇది కూడా ఎక్కువనే. యూనియన్ బ్యాంక్ ఇస్ డూయింగ్ లైవ్ పెట్టుకుని టార్గెట్ పెట్టండి. నెలకి మంత్కి ఎన్ని చేస్తారో మీ నుంచి నాకు లిస్ట్ కావాలి. సచివాలయం వైజ్, మండల్ వైజ్, హౌ మెనీ కేసీసీ లోనింగ్ ఆర్ టార్గెటింగ్ ఇన్ అ మంత్ టు అది కేసీసీ కింద ఉంటుందా? కేసీసీ మేడం ఇట్ డిపెండ్స్ మేడం. సమ్ టైమ్స్ టెనెంట్ ఫార్మర్ మే నాట్ బి అవైలబుల్ కేసీసీ ఈసీఆర్సీ కార్డు వచ్చే టైంకి అతను లోన్ తీసుకుంటాడు కాబట్టి దానికి ఎలిజిబిలిటీ ఉండదు. మేము అప్పుడు ఏంటంటే గ్రూప్ ఫామ్ చేసి తీసుకుంటాం. అదే సో యు ఆర్ అవుట్ ఆఫ్ 40 crore లోనింగ్. హౌ మచ్ ఇస్ గ్రూప్ లోన్ అండ్ హౌ మచ్ ఇస్ ఇండివిజువల్? చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు సప్తమి మూల నక్షత్రం సందర్భంగా మూల నక్షత్ర పూజలు ప్రత్యేకంగా శ్రీ దత్తసాయి సన్నిధిలో జరిగాయి. శ్రీ దత్తసాయికి వేద మంత్రాలతో అభిషేక పూజ కార్యక్రమం, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దత్తసాయికి అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం జగదీష్ దుర్గా దంపతుల ఆర్థిక సహాయ సహకారాలతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు పూసపట్టి బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని జీవుల్లో ఆకలి రూపంలో పరమాత్ముడు ఉన్నాడని, ఒకరికి అన్నం పెట్టి ఆకలి తీరిస్తే పరమాత్మ తృప్తి చెంది సకల శుభాలను ఇస్తాడని, అందులో ముఖ్యంగా సద్గురు సన్నిధిలో చేస్తే అన్న సంతర్పణ మరింత శక్తివంతమైందని, దత్తసాయి సన్నిధిలో అన్న సంతర్పణ చేసిన వారికి గురుబలం లభించి వివాహాల, సంతానం, కార్యసిద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, ఐనవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
సాయిరాం. ఈరోజు చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు బాబా గారికి ఉదయం నుంచి ఉదయం 8 గంటలకు వేద పంచామృతాలతో అభిషేక కార్యక్రమం కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. అలాగనే మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉదయం నుంచి బాబా గారికి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈరోజు జగదీష్ దుర్గా వాళ్ళ యొక్క ఆర్థిక సహకారాలతో భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ప్రతి 15 సంవత్సరాలుగా ప్రతి గురువారం నాడు క్రమం తప్పకుండా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు సహకారంతో చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా దాతలందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.